విశాఖపట్నంలో ఈ భూమిని కబ్జా చేస్తూ భూదోపిడీ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న సుమారు 5,000 కోట్ల రూపాయలు ఈ భూమిని అప్పనంగా వాళ్ళు దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నేను సమావేశం పెట్టుకున్నాం. దాని పూర్వపరాలు కూడా ఇప్పుడు మా రాజు గారు చెప్పారు. ఈ 54 ఎకరాలు 79 సెంట్లని రేపు ఎల్లుండి 35 కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశంగా పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం. నేను మీకు అందరికీ కూడా చెప్పాం. అందులో భాగంగానే ఈ రోజు మా కార్పొరేట్లు అందరూ కలిసి గౌరవ మేయర్ గారిని, గౌరవ కమిషనర్ గారిని, అలాగే రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని ఇవాళ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాం. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆడుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం ఇది సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటి విధిగా వారికి ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి ఇది. కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. మేము మాది వచ్చి స్పీడ్ ఏం చెప్తానండి, దోపిడీలో నా స్పీడు. విశాఖపట్నం అభివృద్ధి చేయడంలో చూపెట్టండి మీ స్పీడు. విశాఖపట్నాన్ని మరి సొంత నగరాన్ని తయారు చేయడానికి మీ స్పీడ్ చూపెట్టండి. అంతేగాని ఈ డబ్బులు చక్కాలు వచ్చి ఈ దోపిడీకా మీరు దోచుకోవడం నీత ఇదేనా సంబంధించిన ఇందుకైనా ప్రజలు మీకు ఓటిచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికా? ఈ ధర్మం ఇది. సిపిఎంతో మా అధ్యక్షులు మాట్లాడుతున్నారు. మా తాలూకా సంఘీభావాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. వారు కూడా నిన్న వెళ్ళి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. వారితో మాట్లాడి కలిసి ముందుకెళ్ళడం మాకేం అభ్యంతరం బేర్చాలం లేదు. తదుపరి ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దోపిడీలో భాగస్వాములు అయితే వారు కూడా దీని దోపిడీలో భాగస్వాములే దోచుకుందాం అనుకుంటే రేపు ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారు. మరి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. కేతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ. ఆ పేరు పెట్టుకొని సామాన్యులను విద్యార్థుల దగ్గర ఏ రకంగా వాళ్ళు క్యాపిటల్ ఫీజు పెట్టి ఏ రకంగా దోచుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలందరూ తెలుసు. నేను దాని మాట కాదు ఇది. స్వయంగా ఆ పార్లమెంట్ సభ్యులే ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్కి వెళ్ళి గెస్ట్ కింద వెళ్ళి ఒక అతిథి కింద వెళ్ళి ఆయన మాట్లాడిన భాష. ఇక్కడైతే పేదవాళ్ళు చదువుకుంటారు, మా దగ్గర అయితే డబ్బున్న వాళ్ళు చదువుకుంటారు, 10 లక్షల రూపాయలు క్యాపిటల్ ఫీజు కడతారు.